మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. గూడూరు మండలం ఐదపురం ప్రాథమిక పాఠశాలలో లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉపాధ్యాయులను ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాగ్యతండలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రవీందర్ పదవి విరమణకు సంబంధించిన బెనిఫిట్స్ ఫైల్ క్లియర్ చేయాలని కోరగా ఐదపురం హెడ్ మాస్టర్ ఇన్ఛార్జి ఎంజీఓ రవికుమార్ స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి కలిసి 45,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో మెరుపు దాడి నిర్వహించారు. మొదటి విడతగా 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపైన వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఉండంగా గ్రామ ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి వాగ్యాతండలో ఎంబీబీఎస్ స్కూల్లో ఒక టీచరు ఈ నెలలో రిటైర్మెంట్ ఉంది. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి వీళ్ళ క్లస్టర్ హెడ్ మాస్టర్ అయోధ్యపురంలో ఉంటారు. అలాగే అతను ఎంఈఓ కూడా యాక్ట్ చేస్తున్నాడు. అతని వద్దకి గత మార్చి నుండి తిరుగుతూ ఉన్నాడు. అయితే ఇంతకీ పంపకపోయేసరికి మరి ఎందుకు పంపించట్లేదు అని చెప్పి అయోధ్యపురంలో ఉన్న ఎంఈఓ దగ్గరకు వచ్చి అడిగితే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించిన ఫైలు హైదరాబాద్ ఏజీ ఆఫీస్కి పంపించాలి అంటే 45,000 రూపాయలు కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ 45,000 రూపాయలని ఇచ్చుకోలేనని చెప్పి తగ్గియమని చెప్పి ప్రాధాన్యపడగా 15,000 రూపాయలకు అది ఫిక్స్ అయింది. అతని వద్ద అసిస్టెంట్ ఉంటాడు చంద్రమౌళికి 5,000 రూపాయలు మరియు 10,000 రూపాయలు ఎంఈఓ పని మాట్లాడుకున్నారు. అయితే ఈ లంచం డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం నాకు ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది. ఆయన దరఖాస్తు మేరకు ఈరోజు అయోధ్యపురంలో ఉన్న ఎంఈఓ గారి వద్దకు వచ్చి ఫిర్యాదుదారుడు టీచర్ డబ్బులు ఇస్తుండగా మేము రెడెండెడ్గా రవికుమార్ ఎంఈఓ అని చంద్రమౌళి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరిని కూడా పట్టుకున్నాము. వీరిద్దరిని ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ చేశాము. రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా మీ పని గురించి డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా డిమాండ్ చేసేది ఉంటే మా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి.